Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వేసవికాలం వచ్చింది, హాలిడేస్ వచ్చాయని పిల్లలతో పాటు ఊరు వెళ్తున్నారా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం నేను తాడిగడపలో ఉన్నాను. తాడిగడపలో నా వెనకాల ఒక ఇల్లు కనబడుతుంది కదా. వీ ఫ్యామిలీ కూడా ఇలాగే ఊరు వెళ్ళారు. వారం రోజుల పాటు ఊరు వెళ్ళాక దొంగలు రెక్కి నిర్వహించి ఈ ఇంట్లో దొంగతనం చేశారు. అయితే దొంగతనం చేసి సాధారణంగా దొంగతనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ దొంగతనం చేసే గ్యాంగ్ ఉంటుంది చూసారా, ఆ గ్యాంగ్ పట్లే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పార్దీ గ్యాంగ్ తెలుసు కదా, మొత్తము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సెన్సేషన్. ఆ గ్యాంగ్ పేరు చెప్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అటువంటి గ్యాంగే, దాదాపుగా అలాంటి గ్యాంగే ఒకటి ఇంట్లో దొంగతనం చేసింది. అయితే ఈ ఇంట్లో వాళ్ళంతా కూడా ఊరెళ్ళిపోయిన తర్వాత రెక్కి నిర్వహించారు. దాదాపు ఎన్ని రోజులు రెక్కి నిర్వహించారో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళినట్టు మొత్తం క్లియర్గా ఎట్టించి దారి ఉంటుందని అన్నీ గమనించారు. ఈ గోడల్ని దూకి రాత్రి 1:30 సమయంలో ఇంట్లోకి ప్రవేశించారు. దొంగతనం చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, చాలా రకాల ముఠాలు ఉంటాయి. కానీ ఇక్కడ పార్దీ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. అది వాళ్ళు చేసే దొంగతనం వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందంటే, స్కార్ఫ్ కట్టుకుంటారు, చేతికి గ్లవ్ వేసుకుంటారు, కాళ్ళకి సాక్స్లు వేసుకుంటారు, చాలామంది బనీన్లు వేసుకుంటారు. సో ఇప్పుడు మన సీసీ కెమెరా ఫుటేజ్లో మనకు కనబడుతుంది కదా, వాళ్ళంతా కూడా దాదాపుగా అలాంటి బ్యాచ్. అంటే పార్దీ గ్యాంగ్ లాగానే వీళ్ళు కూడా అనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా నాగ్గా, అంటే దాదాపుగా ఒక ఇంటి పైన వాళ్ళు దొంగతనం చేయాలంటే వాళ్ళ నిఘా మామూలుగా ఉండదు. కాకి సినిమా చూశారు కదా, కాకి సినిమాలో ఏ విధంగా అయితే వాళ్ళు ఇతర గ్యాంగులు ఏ విధంగా అయితే రోడ్లో తిరిగి ఇండివిజువల్గా ఉన్న ఇళ్ళు, అలాగే తక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇళ్ళని ఏ విధంగా టార్గెట్ చేస్తారో, సేమ్ డిటో పార్దీ గ్యాంగ్ కూడా అదే రకంగా వాళ్ళు దొంగతనం చేయడం వాళ్ళ స్టైల్. అంటే ఇక్కడ అంటే జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే, అంటే ఈ దొంగతనం చూస్తుంటే పార్దీ గ్యాంగ్ చేసినట్టుగానే అనిపిస్తోంది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దొంగతనం జరిగిన విధానం అనేది ఒకసారి చూస్తే, సాధారణంగా 2 గేట్లలో నుంచి ఇక్కడ పెద్ద తలుపులు 2 ఉన్నాయి ఇంట్లోకి వాళ్ళు గోడలు దూకి వచ్చినా తలుపులు తీయలేదు. వాళ్ళు నేరుగా ఏం చేశారంటే, ఈ పక్కన అంటే మెయిన్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నేరుగా ఈ వెనకాల చాలా స్పేస్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ గ్రిల్స్ అన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు మొత్తం కూడా వీటిల్ని వెల్డింగ్ చేయించారు. ఈ విధంగా దీన్ని కట్ చేశారు, పూర్తిగా కట్ చేసేసి ఇటు నుంచి లోపలికి వచ్చారు. దీని లోపల నుంచి వెనకాల ఈ మిర్రర్ కూడా పూర్తిగా దీన్ని తీసేశారు. ఈ మొత్తం కూడా ఈ ఫ్రేమ్ మొత్తాన్ని తీసేసి ఇటు నుంచి లోపలికి వచ్చారు. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. నలుగురు వచ్చారు. నలుగురు చేతిలో కూడా కత్తులు ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏ విధంగా దొంగతనానికి వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు మొత్తం, అంటే ఎవరైనా ముసలివాడు ఉంటే పరిస్థితి ఏంటో తెలియదు. ప్రస్తుతానికి వీళ్ళు ఊరు వెళ్ళిపోయినట్టు వాళ్ళు గమనించిన తర్వాత ఇంట్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏమేమి పోయినాయి సార్? ఫస్ట్ ఇంట్లో ఏమి పోయింది మీకు? క్యాష్ వచ్చి 2,34,000, గోల్డ్ వచ్చి 100 గ్రాములు, వెండి వచ్చి 2 కేజీలన్నర. మీరు అన్నీ ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోయారు, తలుపు తాళాలు వేసుకుని వెళ్ళారు. బట్ మీకు ఎలా తెలిసింది సమాచారం? సీసీటీవీలో చూసుకున్నాం, అక్కడ బెంగళూరులో చూసుకుంటే డోర్లు తీసి ఉన్నాయి. దాన్ని బట్టి మేము మా కుర్రాళ్ళకి ఫోన్ చేస్తే చెప్పమంటే వాళ్ళు వచ్చి చూసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా అంటే మీరు సీసీ కెమెరాలు చూసే ఉంటున్నారు, అంటే అప్పటికి దొంగతనం జరిగిపోయిందండి? జరిగిపోయింది. ఏ టైంలో జరిగిందండి? నైట్ 1:30 కాడి నుంచి 3 వరకు. మీరు ఎప్పుడు గమనించారు? మేము మార్నింగ్ 6:30కి. అంటే మీ ఇంట్లో మేడ్ కూడా, పని మనిషి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కదండి, ఆవిడ ఏం అలర్ట్ అవ్వలేదా? ఉండదండి, ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వస్తుంది పని మనిషి. ఆమె తర్వాత వచ్చింది, మేము చూసిన తర్వాత వేరే అబ్బాయిని పిలుచుకొచ్చింది. మా కుర్రాడు ఇంకో కుర్రాడు ఉంటాడు, అతన్ని పిలుచుకొచ్చి ఇద్దరు కలిసి చూసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. చూస్తుంటే పార్దీ గ్యాంగ్ లాగా అనిపిస్తున్నాను. వాళ్ళ స్టైల్ కూడా అట్లాగే ఉంది. గ్లవ్ వేసుకుని వచ్చారు, సాక్స్ వేసుకుని వచ్చారు, మాస్క్ పెట్టుకుని వచ్చారు. సో సీసీ కెమెరాల్లో కూడా స్పష్టంగా కనబడుతుంది కదా. అంటే మీరు గమనించిన దాని ప్రకారం అంటే ఇంట్లో ఏమేమి అంటే మీరు చెప్పిన గోల్డ్ ఇవి కాకుండా వాళ్ళు ఇంకేమేమి చేశారు? మొత్తం చల్లా చెదురు చేసేసారు. బెడ్రూములు, ఫ్రిడ్జ్లు అన్నీ మీకు మీ ఫోన్కి పెట్టే చూడండి ఒకసారి, అన్నీ చల్లా చెదురు చేసేసారు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, ఏం చెప్పారు పోలీసులు? వచ్చి చూసుకుని డాగ్ స్క్వాడు అన్నీ వచ్చినాయి. మన ఇంటికాడి నుంచి వేరే వాళ్ళ ఇంటికి అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు దగ్గర నుంచి మళ్ళీ ఇటు సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయినాయి. వాళ్ళు కారులోనో ఆటోలోనో దేంట్లోనో వెళ్ళిపోయారు. మీ ఒక్కళ్ళే కాకుండా ఇంకొక వేరే ఇల్లు కూడా టార్గెట్ చేశారంటే? మా వాళ్ళ మేడసన్ రమేష్ గారు అని.
సో అక్కడ కూడా దొంగతనం చేశారండి. చేయలేదు, వాళ్ళు మెలకుగా ఉన్నారు. వాళ్ళు అరిపోయేపాటికి వాళ్ళు గోడ దూకేసి వెళ్ళిపోయారు. మీ ఇంట్లో ఎవరు లేరు అనేది వాళ్ళు గమనించారు. వాళ్ళు కూడా లేరు, ఊరు వెళ్ళారు. 14వ తారీఖున వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా గుర్తించారండి ఎవరు ఏంటి అనేది ఏమైనా పోలీసులు ఏమైనా ఐడెంటిఫై చేశారా? మీకు ఏం చెప్పారు? పార్దు గ్యాంగ్ అని చెప్పారండి. పోలీసులతో మాట్లాడారు కదండి. సో అంటే వాళ్ళు అంటే ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎందుకంటే దొంగతనాలు జరిగేదంతా స్టేషన్లన్నిటికీ పంపించారండి. ఆంధ్రాలో స్టేషన్లకు పంపించారు, రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్లకి అన్నిటికీ పంపించేశారు ఫుటేజ్ని. ఇళ్ళ మొక్కలు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఐఫోన్ ఉందండి ఇంట్లో ఆ టైంలో తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళలేదు, ఉంది అట్లాగే ఉంది, తీసుకెళ్ళలేదు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఐఫోన్ పట్టుకెళ్ళా వాళ్ళకి ఎంత క్లియర్గా అవగాహన ఉందంటే ఐఫోన్ పట్టుకెళ్తే మాత్రం ఈ పాటికి వాళ్ళ లొకేషన్ ఎక్కడుందో ఈజీగా ట్రేస్ అయిపోయే పరిస్థితి ఉండేదేమో దాదాపుగా. అంటే ఫోన్ వదిలేశారు, దాదాపు విలువైన వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోయారు. చంద్రవందరగా ఇల్లంతా చేసేసిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే వెళ్ళే రూట్ వచ్చే రూట్ సేమ్ ఒకటేనండి? ఒకటి వచ్చిన రూట్ ఇదండి, వెళ్ళిన రూటు కొంచెం అవతలకే దూకారు. కిటికీలన్నీ పగలు కొట్టేసి పోయారు. కిటికీ కిటికీ పగలు కొట్టి వచ్చింది వెళ్ళింది ఒకటే రూటు కాదండి, ఈ డోర్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ డోరు ఎనమాల డోరు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ వంటగది డోర్ కూడా తీసేశారు. ఈ 2 డోర్లు రాలేదు వాళ్ళకి. లక్కీగా ఇంట్లో సీసీ కెమెరాస్ లోపల పెట్టారు. చాలామంది పెట్టుకోరు. సో ఏం చెప్తారు అంటే రేపు పొద్దున మీలాగా ఊర్లు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. రూమ్లో కూడా పెట్టుకోమని చెబుతాను నేను సీసీ కెమెరాలు. ఎందుకంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా జరిగే పరిస్థితి ఉంటుంది. సో ఇది వాస్తవంగా చాలా ధైర్యంగా ఉన్నారు. కానీ ఇంట్లో అంత డబ్బు అంత బంగారం పోతే ఎవరైనా కంగారు పడతారు. ఇంకా అదృష్టం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం నిజంగా అది అదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ కేసు చాలా సీరియస్గా తీసుకున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. ఖచ్చితంగా ఈ గ్యాంగ్ని పట్టుకుని తీరుతామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చాలా తెలివిగా కిటికీలోంచి బయటకు వచ్చారు, చాలా దర్జాగా బయటకు అన్నీ తీసుకుని ఇక్కడి నుంచి వీళ్ళ వస్తువులనే వాడుకుని గోడ దూకారు. మనకి వెనకాల ఒకసారి విజువల్లో చూడొచ్చు. వాళ్ళు వెళ్ళిపోయిన తీరు కూడా కంగారుగా స్పీడ్గా వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి కూడా కాదు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన విధానం కూడా చూడొచ్చు. దీన్ని పట్టుకుని దీని మీద అడుగుపెట్టి దీన్ని కూడా వాడుకున్నారు. అంటే ఇక్కడున్న వస్తువులను కూడా వాళ్ళు వాడుకుని చక్కగా ఇక్కడి నుంచి అడుగుపెట్టి గోడ దూకి పారిపోయినట్టుగా కూడా సీసీ కెమెరాలో కనబడుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. సీసీ కెమెరాలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మహా అయితే 5,000 కూడా ఖర్చు అవ్వవు. కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి. వేసవి కాలంలో మీరు ఊరు వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఒక చిన్న మెసేజ్ ఒకటి వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంది. మేము ఊరు వెళ్తున్నాము అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక మాట చెప్తే వాళ్ళు ఏదైతే రాత్రిపూట నిఘా తిరుగుతూ ఉంటారో పోలీసులు ఖచ్చితంగా మన ఇంటి మీద కూడా ఒక కన్నేసి ఉంచుతారు. సో ఖచ్చితంగా మీరు ఊరు వెళ్తే వేసవి కాలంలో దగ్గరలో మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, పోలీసులు కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎందుకైనా మంచిది. ప్రస్తుతానికైతే ఈ పార్థీ గ్యాంగ్ అనేది కన్ఫర్మేషన్ అయితే ఇంకా అఫీషియల్గా రానప్పటికీ వాళ్ళ వ్యవహారం అంటే దొంగతనం చేసిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా అది పార్థీ గ్యాంగ్ అని తెలుస్తోంది. విజయవాడ చుట్టుపక్కల ప్రజలు కానీ లేకపోతే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా ప్రస్తుతానికి అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. పోలీసులు అయితే అణువు గాలిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం మొత్తం అన్ని రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని అన్ని ఏరియాలను కూడా పూర్తిగా జల్లెడ పడుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద కాకి సినిమాలో ఏ విధంగా అయితే నిఘా పెడతారో అదే విధమైన నిఘా అనేది ఈ పార్టీ గ్యాంగ్ పెడుతోంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నార్త్ ఇండియన్స్ లాగా ఎవరు అనిపించినా కూడా అంటే అందరు నార్త్ ఇండియన్స్ దొంగలని కాదు, కానీ నార్త్ ఇండియన్స్ లాగా అనుమానం వచ్చి వాళ్ళ చూపు కానీ ఎవరిని అనుమానం ఉంటే ఖచ్చితంగా పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది. దానికంటే ముందు సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇంటి నుంచి తాళం వేసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చాలా అలర్ట్గా ఉండాలి. ఈ వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిఘా పెడుతున్నారు. అన్ని ఏరియాలని కూడా నైట్ టైం గస్తీలు కూడా కాస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ ఇంట్లో జరిగిన దొంగతనం అనేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, తాడిగడప నుంచి.